Hi everyone, welcome to Shivshakti channel. Please subscribe my channel, like my videos, please support my channel. ఈ రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దామండి. టెంపరెన్స్, 6 of Pentacles, 8 of Wands, 5 of Cups, 6 of Swords, Wheel of Fortune, 3 of Cups, 4 of Wands. టెంపరెన్స్, మీ పర్సన్ మీతో కలిసి ఈ రిలేషన్లో వర్క్ చేయాలనుకుంటున్నారు, తన లవ్ ప్రపోజల్ని ఇవ్వాలనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్యన ఏదైతే ఇన్బ్యాలెన్స్ అయిపోయిందో ఆ సిచ్యువేషన్స్ని పూర్తిగా బ్యాలెన్స్ వేలోకి తీసుకురావాలనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్యన ఉన్న సపరేషన్ ఎండ్ చేసి మీకోసం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. మీకు గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు. మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలనుకుంటున్నారు. కమ్యూనికేషన్స్లోకి రావాలనుకుంటున్నారు. మీ పర్సన్ ఇక్కడ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి, చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు సమ్ సిచ్యువేషన్లో. అంతేకాకుండా చాలా ఎమోషనల్ అవుతున్నారు, చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. ఒకవేళ మీరు మ్యారేజ్ కమిట్మెంట్ కోసం మీ పర్సన్ని పదే పదే విసిగించటం, మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వమని, ఆ విషయంలో మీ పర్సన్ మిమ్మల్ని చాలా హర్ట్ చేస్తూ మాట్లాడటం, ఈగోతో, యాటిట్యూడ్తో, రూడ్గా మాట్లాడటం, మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వరని ఇసుక్కుంటూ చెప్పటం, అట్లాంటి మిమ్మల్ని చాలా హర్ట్ చేస్తుంటే ఆ విషయంలో కూడా మీ పర్సన్ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. లేదా ఈ రిలేషన్ నుంచి బ్యాక్ స్టెప్ వేసి ఉంటే ఆ విషయంలో కూడా మీ పర్సన్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి ఇక్కడ. అండ్ మీ పర్సన్ సమ్ సిచ్యువేషన్లో స్టక్ ఫీల్ అవుతున్నారు. ఆ సిచ్యువేషన్ కార్మిక్ సిచ్యువేషన్ అండి. అది ఫ్యామిలీ అయి ఉండొచ్చు, లేదా అదర్ పార్టీ అయి ఉండొచ్చు, థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు. అండ్ ఆ కార్మిక్ సిచ్యువేషన్ నుంచి మీ పర్సన్ వాకవే అవ్వాలనుకుంటున్నారు. అండ్ ఈ రిలేషన్లో సెలబ్రేషన్స్ తీసుకురావాలనుకుంటున్నారు, రీయూనియన్లోకి రావాలనుకుంటున్నారు. మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు, ప్రాపర్ కమిట్మెంట్ని ఇవ్వాలనుకుంటున్నారు. ఇక్కడ ఈ 4 of Wands ఏం చూపిస్తుందంటే, ఒకవేళ ఫ్యామిలీ మెంబర్సే కార్మిక్స్ అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోయినా సరే మీ పర్సన్ కోర్ట్ మ్యారేజ్ చేసుకోవటానికి కూడా రెడీ అవుతున్నారని అర్థం చూపిస్తుంది. ఓకే.